హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అసలు రోజు ఈ పూజలు ఇదే వీడియో చూపిస్తూ ఉంటా కదా, ఈరోజు ఈ పూజ చేసుకున్నా, ఆ పూజ చేసుకున్నా అని చెప్పేసి. అసలు నేను పొద్దున్నే లేచిన కాడ నుంచి ఏం చేసుకుంటానా, ఇంట్లో ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు అసలు డైలీ రొటీన్గా ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఇక పొద్దున్నే అయితే మీకు తెలిసిందే కదా, ముందైతే లేచి ఇల్లు వాకిళ్ళ ఊడ్చి శుభ్రం చేసి పూజ అయితే అంతా చేసుకుని అందరి దగ్గర దుర్గాదేవి దగ్గర కృష్ణుడి దగ్గర దీపాలు పెట్టుకుని ఇంటి ముందు కూడా వాళ్ళ శనివారం కదండి, అందుకని ఇస్తరాకు ముగ్గు అయితే వేసుకున్నానమాట. అట్లాగే తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా రోజు మనకి ఇవాళ ఇంకా రోజు ఇలాగే జరిగిద్ది. కాకపోతే ఏంటంటే ఇంకా పిల్లలకైతే క్రిస్మస్ సెలవులండి. ఇంకా మనకి న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత కానీ వీళ్ళ స్కూల్ అనేది ఓపెన్ చేయరనమాట. అసలు ఇంత టైం అయినా కూడా బయట మంచు అనేది ఎలా ఉందో చూడండి. ఇంకా సూర్యుడైతే ఇంకా రాని కూడా రాలేదనమాట. అసలు మంచు అయితే భలే ఉందండి. 4 రోజుల నుంచి చలి కూడా బాగా వస్తుంది కదా, చలి కూడా పుడుతుంది అనమాట. మా వారైతే ఇంత చలిలో ఎందుకు నువ్వు పొద్దున్నే లేచి ఆ బయట మళ్ళీ అటు ఇటు తిరుగుతా నీళ్ళల్లో, మళ్ళీ నీకు బాగోదు కదా అంటూ ఉంటాడు. కానీ మనం అనుకుంటాం, కానీ మన టయానికి మనం లేకపోతే మాత్రం మనకు మనశ్శాంతి ఉండదండి. మన పని మనకి ఎదురే చూసిద్దిగా, ఎంత అన్నా కూడా వాళ్ళు ఏమొచ్చి చేయరు కదా. అయినా మన పని మనకి అట్లా నేనున్నాను అని ఎదురు చూసిద్ది. అయినా పొద్దున్నే లేచి చక్కగా మనం స్నానం చేసి మన పనులు మనం చూస్తూ మనకి చలి కూడా అనిపించదండి. ఎందుకంటే మనం ఇంకా పని చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా పని చేయకోకుండా అట్లానే మంచం మీద ఉన్న అమ్మో చలి పుడుతుంది అనుకుంటాం. అదే ఇక పనిలో దిగేసి ఇక పని చేసుకుంటే మనకు ఆ చలి కూడా అనిపించదు అనమాట. ఇంకా అలాగే పువ్వులు అన్ని దేవుళ్ళకి పెట్టి ఉంచుకున్నా కదా, ఇక అవన్నీ లోపల పెట్టేసుకుని అట్లాగే లలిత సహస్రనామం బుక్ అవన్నీ ఇంకా పూజ చేసి ఇట్లా దాని మీద పెట్టేసాను అనమాట. ఇక అవన్నీ సర్దుకుని పెట్టుకున్నా. ఇంకా పిల్లలు ఇంకా లేగవలేదు. చిన్నోడు ఒక్కడే లేసాడనమాట. వాడికి నైట్ అంతా బాగా జలుబు చేసి గొంతంతా ఇదిగా ఉందంట. ఇంకా అందుకని చెప్పేసి వాడికి నిద్ర పట్టక లేసేసాడు నాతో పాటే. ఇంకా వాళ్ళు లేసేలోపు మనం టిఫిన్కి అయితే రెడీ చేయాలి కదా, ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో అట్టుపిండి ఉందండి. ఇంకా అట్టుపిండి తీసేసి ఇంకా బయట పెట్టుకున్నాను అనమాట. ఈలోపు ఇక చిన్నోడు బ్రష్ అయితే చేసి రెడీగా ఉన్నాడు. నేను ఇంకా గుంట పునుగులు వేద్దాంలే, రోజు దోశ ఇడ్లీ ఇంకేం తింటారు, ఇంకా సెలవులే కదా పిల్లలు, ఆ రోజు అయ్యే వేసినా ఏందమ్మా రోజు ఇదేనా అంటారు. స్కూల్కి అయితే అండి ఏది చేసినా కూడా తిని వెళ్ళిపోతారు. కానీ ఇంటికాడ ఉంటే మాత్రం రోజుకు ఒక రకం అన్నట్టు వాళ్ళకి ఇష్టమైందే చేయాలి. ఇష్టం లేని చేసినా ఇక అట్లా అన్నం తినుకోకుండా 3-4 దాకైనా అట్లానే ఉంటారనమాట. ఇంకా వాడికి కాస్త గొంతు అయితే నొప్పిగా ఉంది అంటున్నాడు కదా అని చెప్పేసి 4 లవంగాలు వేసేసి దాన్ని కాస్త కషాయంలాగా నీళ్ళలో మరిగించేసి వాడికైతే ఇచ్చేసానండి. దీనివల్ల మనకి ఇంట్లో తెలియని వైద్యాలు చాలా ఉన్నాయండి. ప్రతిదానికి మెడిసిన్కి పరిగెత్తకూడదు అనమాట. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కూడా చేయాలి. ఇంకా వాడికి ఆ లవంగాలు వేసి నీళ్లు మరిగించి ఇచ్చాను. ఎందుకంటే అది తాగితే గొంతు అనేది ఫ్రీగా అయిపోద్ది. మనకి ఈ చలికాలంలో ఇట్లా లవంగాలు వేసుకుని అప్పుడప్పుడు వారంలో 3-4 సార్లు తాగామనుకోండి, కాస్త గొంతంతా రిలీఫ్గా ఉంటుంది. మనకి జలుబు కూడా తొందరగా చేయదనమాట. ఇంకా అలాంటి జలుబు చేసి కాస్త దగ్గొచ్చే ఇదిగా ఉంటే కాస్త ఒక చెక్క ఒక లవంగం వేసుకుని దాన్ని కషాయం వల్లే కాసుకుని తాగినా బాగుంటుందండి. ఇంకా వాడు అది తాగేసి ఇంకా నాకు గుంట పునుగులు వేయమ్మా ఆకలేస్తుంది అంటే సరేలని పునుగులకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అట్లాగే కరివేపాకు జీలకర్ర వేసి ఇక గుంట పునుగులు అయితే తీసుకునేది. నాన్ స్టిక్ కాదండి, ఇనపదే. అందరూ అనుకుంటారు కదా నాన్ స్టిక్ దాంట్లో అయితే తొందరగా వచ్చేస్తుంది అని. మనకి ఎంత తొందరగా ఈజీగా అయిపోతుంది అంటే అది అంత మనకి ఆరోగ్యానికి అంత హాని చేస్తుందని మనకు అర్థం అండి. ఎప్పుడైనా సరే మన పని అనేది తొందరగా అయిపోతుంది అంటే మనకు అది వెంటనే ఏదైనా అట్లానే ఉంటుంది కదా, అది మనకి మంచి చేయదనమాట. నిదానంగా అంటారు కదా, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగటం మంచిదని. అదేనండి, ఏదైనా అంతే అనమాట. మనకి ఇనుప బాండీలు చాలా బాగా వస్తాయండి. అది వేసుకుని దాన్ని మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒక్కసారి కనుక బాగా రావడం మొదలు పెడితే మాత్రం ఇంక మన జీవితం వెళ్ళిపోయేదాకా అది మనకి అసలు ఏం పాడైపోదనమాట. మళ్ళీ నాన్ స్టిక్ వాడామనుకో ఆరోగ్యానికి హానికరం. మళ్ళీ అదేమి మనకు 1-2 సంవత్సరాల కన్నా ఎక్కువ పని చేయదు. దాన్ని మళ్ళీ తీసి వేరేది కొత్తది కొనాల్సిందే, పద్దాక మార్చాల్సిందే. కానీ ఇట్లా గుంట పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి కదండి. గుంట పునుగుల్లో చక్కగా కారప్పొడి వేస్తే ఇంక మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. సరే నేను బయటికి వెళ్ళిపోతే నాకైతే పెట్టే ఫస్ట్ అన్నారు. ఇంకా ఆయనకైతే ఫస్ట్ టిఫిన్ పెట్టేసి
అలాగే మా చిన్నోడన్నా నేనే వేసుకుంటానమ్మా అంటే సరేలే వేసుకోరా అని చెప్పేసి వాడికి అప్పచెప్పి నేనైతే ఇక బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను కదా. ఈలోపు నేను పూజ చేసుకుని ఇదంతా చేసుకుని బట్టలు వాషింగ్ మిషన్ వేసుకునేలోపు ఇవి అయిపోయినాయి. ఇక బట్టలు కూడా ఆరేసేసి ఇంకా మిగతా పని చేసుకుందాం అని చెప్పేసి వాడికి కూడా టిఫిన్ పెట్టుకుని వాడు కూడా తింటున్నాడు. ఇంకా పెద్దోడు ఇంకా లెగవలేదులేండి, కాస్త వాడు లేటుగా పడుకుంటాడనమాట. పోనీలే పడుకొని కాసేపు సెలవప్పుడే కదా పడుకునేదని చెప్పేసి వదిలేసా. వాడు 10th చదువుతున్నాడు, కాకపోతే మరీ అంత ప్రెజర్ పెట్టి ఏమీ చదివించలేదు. ఎంతవరకు చదవాలో వాళ్ళకి ఎంతవరకు మన మైండ్ ఉందో అంతవరకే వస్తుంది కదండి. మరీ ప్రెజర్ పెట్టినా కూడా ఈ రోజుల్లో పిల్లలకి ఏందో వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అయిపోయి వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతింటున్నాయి అనమాట. సరేలే వాడికి కెపాసిటీ ఎంతవరకు చదువుతాడో అంతవరకే అని చెప్పి నేను కూడా అంత బలవంతం చేయను అనమాట. బద్దాక చదువు 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 అని. కానీ ఒకసారి 2 సార్లు అయితే చెప్తాలేండి, కాకపోతే తల్లి మనసు ఊరుకోదు కదా. చదువుకోనానా అని చెప్తూనే ఉంటాం. మనప్పుడు అట్లా కాదండి, 4 లేపి చదివించి మనల్ని బాగా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఏది చెప్పినా కూడా వాళ్ళకి ఏదో పెద్ద ప్రెజరల్లే ఫీల్ అయిపోయి ఆలోచిస్తున్నారనమాట. ఇంకా టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది. ఇంకా మనం భోజనం రెడీ చేసుకోవాలి కదా. ఇంకా బెండకాయలు ఉంటే ఇంట్లో అవి అయితే కడిగి పక్కన పెట్టుకున్నా. ఈలోపు గుంట పునుగులు వేసాం కదా. మా చిన్నోడు నేనేస్తా అని చెప్పేసి పొయ్యి అంతా చేసేసాడు. ఇంకా సరేలే అని చెప్పేసి దాన్ని అయితే ఇక నీట్గా కడుక్కొని ఇంకా బెండకాయలు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాలేండి ఇందాకే. మళ్ళీ వాటర్గా ఉంటే బాగోదని చెప్పేసి ఇక అవి కూడా తీసి కోసుకుందాము నీట్గా ముక్కలు అని చెప్పేసి కోసుకున్నా. ఇంకా ఒక అర కేజీ బెండకాయలు అయితే ఒక పూటకు వస్తాయి అనమాట. ఇంకా అవే కోసేసి సాయంత్రం చపాతీ చేసుకుందామమ్మా అన్నాడు. సరేలే చపాతీ చేసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడు ఇవి అయితే సరిపోయిద్దిలే ఒక అర కేజీ అని చెప్పేసి. బెండకాయలు ఎంత అవుతాయండి, మనం కూర ఎంతో అవ్వదనమాట. ఇంకా ఇది మగ్గితే అర కేజీ అంటే చక్కగా ఒక పూటకైతే వచ్చింది. ఇంకా చక్కగా కట్ చేసేసుకున్నాను కడిగి. ఇంకా దాంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ కూడా వేసి ఇంకా ఇలా అయితే అదే పొద్దున్నే స్కూల్ ఉంటే అసలు నాకు ఇంకా 10 దాకా ఏం పని ఉండదండి. 10 తర్వాత ఇక అసలు ఏం పని ఉండదు. ఇంట్లో పని అంతా చక్కగా కంప్లీట్ అయిపోద్ది. 10 కాదులేండి, 10 కన్నా ముందే అయిపోద్ది. ఎందుకంటే ఇంకా పిల్లలు స్కూల్ ఉందని చెప్పి ఇంకా ముందు లెగుస్తాను. చక్కగా పూజ అయిపోయిద్ది. నాకు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేలోపు అన్నం కూరలు టిఫిన్లు అన్నీ అయిపోతే ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి ఆరేసుకుని చక్కగా మళ్ళీ ఇంకోసారి వాళ్ళు తిన్న గిన్నెలు పాత్రలన్నీ కడిగేసుకుంటే నాకు ఇంకా పని అనేది అయిపోయిద్ది అనమాట. కానీ ఇంటికాడ ఉంటే మాత్రం అది పని అవ్వదనమాట. ఎందుకంటే కాస్త లేటుగా మొదలు పెడదాంలే, ఇంటికాడే కదా అన్నట్లుగా మనము ఉంటాము. ఇంకా అలా లేట్ అయిపోయిద్ది అనమాట. నేను ఏ వీడియో కూడా స్పీడ్ మోషన్లో పెట్టి తీయలేదండి. ఇంకా రోజు ఇదే చూపిస్తున్నాను కదా, ఈరోజు ఇంట్లో చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగిందండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు కనుక నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఎవరి జీవితమైనా ఇంతే కదండి. కానీ ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా, ఎందుకంటే బాధలు కష్టాలు లేని మనిషి ఎవరు లేరండి. మనం అనుకుంటాం అట్లా, వాళ్ళకేం బాధ లేదు, వాళ్ళకేం ఇది లేదు, దేవుడు ఎందుకు మనకి ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ బాధ సమస్య లేని మానవుడు ఎవరు లేడు. ఎంత కోటీశ్వరుడికైనా సరే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏ రోజు కూలి చేసి ఆ రోజు తిని చక్కగా నిద్రపోయి తెల్లారి చూసుకోవచ్చులే అనుకున్నవాడు జీవితం కన్నా బాగా కోటీశ్వరుడు అయ్యి వాడు నుంచుంటే అడిగేస్తే బయటికి వెళ్తే ఇక కారు లోపలికి వస్తే వాడికి ఇంకా ఏంది లేదు, లగ్జరీ లైఫ్ అన్నోడికి కడుపు నిండా తిండి తినలేడు, ప్రశాంతంగా నిద్రపోలేదు. ఏ రోజు పని చేసుకుని ఆ రోజు తినేవాడు అంత సుఖం అనేవాడు ఎవ్వరూ లేడండి. నేను చెప్పింది 100% కరెక్ట్ అనమాట. వాళ్ళదే జీవితం మంచిది. ఎంత డబ్బు సంపాదించేవాడికైనా ఏదో ఒక సమస్య ఉంటుంది అనమాట. బాగా కోటీశ్వరుడికి వాళ్ళ పిల్లల వల్ల సమస్య, కానీ వీడు ఎంత మంచిగా ఎంత పేరు తెచ్చుకుని ఎంత ప్రజల్లో బయట ఎంత పేరున్నా వాళ్ళ పిల్లల వల్ల కానీ ఏదో ఒక సమస్య అనేది వచ్చి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసిద్ది అనమాట. అందుకే డబ్బు ఉండటం మంచిదే, కానీ అది ఎంతవరకు అంతవరకే. మనకి డబ్బు అనేది గౌరవాన్ని ఇవ్వాలి, కానీ మనల్ని
ఏళన చేసేటట్టు ఉండకూడదు కదా. కానీ అందుకేనండి ఎవరి జీవితంలో అయినా ఏ బాధ అనే సమస్య అనేవాడు లేనివాడంటూ ఉండడనమాట. అందుకనే ఎప్పుడూ చిరునవ్వుతో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా మనం ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటే మంచిదనమాట. నేను ఇంకా కూర పొయ్యి మీద వేస్తుంటే పక్కన అమ్మాయి వచ్చి ఏందక్క వీడియో తీస్తున్నావా అని చెప్పి అడిగితే నాకు ఇక నవ్వు వచ్చిందనమాట. ఫస్ట్లో నాకు వీడియో తీసేటప్పుడు బిడియంగా ఉండేదండి. అమ్మో ఏమనుకుంటారు ఏంటి అని చెప్పేసి ఇదిగా ఉండేదనమాట. ఏముందిలే మనం చేసేదేం తప్పు కాదు, నేనేమన్నా తప్పుగా చూపిస్తున్నానా, ఇంట్లో చేసుకునే పనులే కదా, ఏదో నాకు ఒక ఇదిగా ఉంటుంది, ఇంట్లో ఉండి మా ఆయనకు కూడా కాస్త తోడుగా ఒక రూపాయి తెచ్చినట్లుగా ఉంటుంది కదా, ఏదో దానికి నాకు ఇంట్లోకైనా పనికొస్తాయి కదా, పిల్లలకి ఏమైనా కొనిపెట్టుకోవాలన్నా నేను ఇంట్లో చిన్నవి ఏమైనా కొనుక్కోవాలన్నా ఆయన మీద పద్దాకా అడిగి డిపెండ్ అయ్యే కన్నా నేను కూడా ఏదో ఒకటి చేసినట్టు ఉంటుంది కదా అని నాకు కూడా ఇదిగా ఉంటుందిగా అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను అనమాట. మన ఇంట్లో చేసేదే కదా చూపించేది, దీన్ని కొత్తగా మనం ఏం చేయం కదా అనేసి ఫస్ట్లో భయం వేసేది. ఆ తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా కొంచెం భయంగానే ఉంటుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వీడియో తీయాలంటే. ఇంకా చుట్టుపక్కల చూసేవాళ్ళు కూడా అమ్మ దీనికి బాగా వీడియోలు పిచ్చమ్మ, ప్రతిదీ వీడియో తీస్తుంది అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మనం ఒక పని చేస్తూ దేన్నన్నా లక్ష్యం సాధించాలి అంటే చుట్టుపక్కల ఏ మాటలు కూడా పట్టించుకోకూడదు. మన లక్ష్యమే ముందుకి తీసుకుని మనం వెళ్ళాలి. అంతేగాని మనం చేసేది తప్పు కాదన్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం అనేది లేదండి. ఇంకా నేను పొయ్యి మీద బెండకాయ వేసేసి ఒక పొయ్యి మీద అన్నం పెట్టి జొన్నలకు నానబెట్టాను అనమాట. నేను జొన్న అన్నమే తింటానండి, అన్నం చాలా తక్కువ తింటాను అనమాట. ఎప్పుడన్నా వారంలో 2 సార్లు అన్నం తింటా. ఎందుకంటే నాకు అంటే మీకేమైనా షుగర్ ఉందా అక్క, బీపీ ఉందా అంటారేమో, కాదు. ముందు అలాంటివి ఏమి రాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం ఆరోగ్యం కాపాడుకోవాలి. కాబట్టి నేను మధ్యాహ్నం పూట ఏమో జొన్న అన్నం తిని సాయంత్రం పూట కొర్రలు కానీ సోములు కానీ ఏదో ఒకటి వండుకొని గంజిలాగా కాసుకుని తాగుతానమాట. ఎందుకంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోకపోతే ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. అందుకని చెప్పేసి నేను జొన్నలే తింటాను. కాకపోతే మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే ఎలా అనుకుంటారేమో, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను మామూలుగా అన్నమే తింటా. ఎందుకంటే అమ్మ ఈయన చూడమ్మ పెద్ద బడాయిపోతుంది, ఇంక జొన్నలు అన్నం తినిద్దంట అంటాం. ఎందుకండి మనకి ఒక ముద్ద అదేదో తింటే పెట్టుకుని వాళ్ళ ముందు కాస్త కూర వేసుకుని తింటే అయిపోద్ది. ఎప్పుడోసారి అన్నం తింటే ఏం తప్పులేదుగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు అన్నమే తింటా అనమాట. ఇంకా నేను ఇంట్లో ఉంటే మాత్రం ఇక జొన్నలు వండుకొని ఒక టీ గ్లాస్ వేసుకుని జొన్నలు సరిపోయిద్ది ఒక మనిషికి. ఇంకా నేను పచ్చజొన్నలు తింటా, తెల్ల జొన్నలు తింటా. ఇవి సాయంత్రం పూట ఏమో కొర్రలు సాములు ఇవి ఉంటాయి కదా చిరుధాన్యాలు, అవి మాత్రం వండుకొని తింటానండి. ఇంకా మన ఆరోగ్యం మనం కాపాడుకోకపోతే ఇవి తింటే నాకు కూడా మనసు ప్రశాంతంగా ఉండి చక్కగా అరుగుదల అయిపోయిద్ది అనమాట. ఇంకా పైన మాకు డాబా పైన ఎలా ఉంటుందో చూపిస్తాను. అసలు ఇప్పుడు నేను పైకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చెప్తాను అనమాట. మీరు తమలపాకు చెట్టు చూశారు కదా, నేను బియ్యం నీళ్ళు పోసాను. ఆ తమలపాకు చెట్టుకి కొంచెం పైన పేడ ఎండబెట్టుంది, తీసుకుని తమలపాకు చెట్టు బాగా వస్తుందంటే పైకి వచ్చానమాట. ఇంకా ఇక్కడ చూసారా ఇది ఎంత పుల్లగా ఉంటుందోనండి. అసలు కాయ మాత్రం నిమ్మకాయ చెట్టు అనమాట. అసలు ఎంత పుల్లగా ఉంటుందంటే అసలు నిమ్మకాయ కన్నా పుల్లగా ఉంటుంది. ఇంకా పైన ఉందన్నమాట, మా పక్కన ఆంటీ వాళ్ళు పెట్టారు పైన. ఇంకా ఇదంతా పైన చుట్టూ చెట్లు పెట్టుకున్నారనమాట, ఆకుకూరలని ఇంకా అవన్నీ అన్నీ టబ్బుల్లో వేసి పెంచుతున్నారు. నేను డాబా పైన వ్యూ చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో. చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది మా అపార్ట్మెంటు. అసలు చాలా ఇంకోండి మిరపకాయలు కోస్తున్నట్టున్నారు. నేను ఎప్పుడు గుడికి వెళ్తాను, వెంకటేశ్వర స్వామి గుడి మాకు దగ్గరలో అని చెప్తూ ఉంటారు కదా మీకు వీడియోలో. నేను ఇదేనండి అసలు ఇదిగోండి రోడ్డుకి దగ్గరలో, మాకు ఇంటికి కూడా దగ్గరలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి. ఇవాళ శనివారం కదా, ఏంటో ఇవాళ కొంచెం జనాలు తక్కువే అనిపిస్తున్నారు. ఇంకా ఇదంతా పైన అనమాట. ఇంకా చేలో కూడా చూడండి మిరపకాయలు కోస్తున్నట్టున్నారు. ఇది మిరప చేను అనమాట. మధ్యలో బంతిపూలు చెట్లు చూడండి. మరి ఎందుకు వేసారో తెలియదు కానీ చేను మధ్యలో అక్కడక్కడ బంతిపూల చెట్లు అయితే వేశారు. వ్యూ మాత్రం చాలా బాగుంది కదా, అసలు నాకైతే నచ్చిద్ది. పైకి చక్కగా పచ్చని చేల మధ్యలో అపార్ట్మెంట్ ఉండటం చాలా ఎప్పుడైనా ఊరు బయటే బాగుంటుందండి సిటీ కన్నా.
అందుకని చెప్పేసి ఇక్కడ కొనుక్కొని ఉండటం అయితే జరిగిందనమాట. ఇంకెందుకు నేను ఎందుకు వచ్చానో ఆ పని మర్చిపోయి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. చెప్పాను కదా, ఇదిగోండి ఎండిపోయింది. ఇది తీసుకెళ్ళి ఈ కొంచెం తోలపాకు చెట్లు వేస్తే ఆకు బాగా వచ్చి తొందరగా పెరిగిద్ది అంటే, ఇంకా ఒకసారి ఇట్లాగా బాగా పెరిగిందండి. అసలు పైదాకా వెళ్ళింది, గాలి వచ్చింది.